ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు మీకందరికీ నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు దయాళుడు ప్రియులారా. ఆయన కృప ఎల్లప్పుడూ ఈరోజు ఆయన కృప మిమ్మల్ని భరిస్తుంది. ఆమేన్. ఆయనను నమ్మి వారిని ఏ ఒక్కరిని ఆయన చెయ్యి విడిచిపెట్టినట్లు చరిత్రే లేదు. అందువలన ఈరోజు మిమ్మలను చూసి నేను చెప్పుచున్నట్లు అనుకోవద్దు, ప్రభువే మిమ్మలను చూస్తున్నాడు. నేను నిన్ను ఎన్నటికీ మరువను. అంత మాత్రమే కాదు, ఈరోజు ప్రభు మీకివ్వబోయే ప్రవచన వాక్కు మీరు నమ్మినట్లయితే మీరు చెప్పగలరు, నేను నమ్మునది ఆయన యొద్ద నుండి వచ్చును. ఓకే, అందువలన ఆ వాక్యమునకు మిమ్మల్ని నడిపిస్తున్నాను. వెంటనే కీర్తన 104వ వచనం, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసి ఉన్నాడు. మీరనుకోవచ్చు, సేవకులనే కదా దేవుడు అగ్నిగా మారుస్తాడు, నేను సంఘ సభ్యుణ్ణి కదా, ప్రభువును నమ్మే బిడ్డనే కదా అని మీరు అనుకోవద్దు. ప్రతి విశ్వాసులను దేవుడు సేవకులనుగా చూస్తున్నాడు. ఆమేన్. ఆఖరి దినములలో ప్రభు బిడ్డలారా, ప్రతి ఒక్క దేవుని బిడ్డ మీకు తెలుసు, పాత నిబంధన గ్రంథములో ప్రతి ఇశ్రాయేలీయులు తమకు సేవకులు అని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలలో విశ్వాసుల ద్వారా జరిగే సూచక క్రియలు అన్నాడు. మీరు ప్రభు బిడ్డలు, మీరు సువార్త ప్రకటించుటకు యోగ్యులు. అందువలన మీకు మీ ఇంటికి ఈరోజు చెప్పే మాట ఏమిటి తెలుసా? అగ్ని జ్వాలలనుగా ప్రభు మిమ్మలను మారుస్తాడు. మీ చుట్టూ అగ్ని మండుతుంది. ఆమేన్. అది పరలోకపు అగ్ని. అదే సమయమున లోకపు అగ్ని గుండా నడిచిన, ఈ లోకపు అగ్ని జ్వాలల మధ్య నడిచిన ఆ అగ్ని మిమ్మలను కాల్చనేరదు ప్రియులారా. ప్రభుకి స్తోత్రం. అలాగా ప్రభు నడిపిస్తాడా? ఆ అనుభవం మీకు కావాలంటే ఎమ్మాయి శిష్యులు ప్రభు యొక్క సన్నిధిలో ఉండవలసినటువంటి వారు ఎమ్మాయి మార్గము గుండా వెళ్ళుచున్నారు. మీకు తెలుసు, లూకా 24వ అధ్యాయములో యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్ళేటప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు అంటున్నారు, ఆ వాక్యములు వారికి వివరించినప్పుడు మన హృదయము మండలేదా? ఆమేన్. దేవుని యొక్క వాక్యములను మీరు బాగా చదివి ధ్యానించేటప్పుడు చూడండి, మీ హృదయంలో ఒక అగ్ని మండుతుంది. చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి దినములలో ఆయన అగ్ని గోడగా మీ చుట్టూ ఉంటానని వాగ్దానము చేశాడు. మిమ్ములను అగ్నిగా మారుస్తాడు. ఎందుకంటే మీ మీద ఉన్న అభిషేకం సాధారణమైన అభిషేకమా? ఒకవేళ మీరు ఒక సాధారణపు చిన్న వ్యాపారం, ఏదో అద్దె గృహం, ఏదో చిన్న పని అనుకుంటున్నారు. మీ మీద ఉన్న అభిషేకం అది సాధారణమైనది కాదు. సరేనా? మీరు ఒకవేళ చిరునామా లేని, అడ్రస్ లేని వ్యక్తులుగా ఉండవచ్చు. మీకు గుర్తింపును తీసుకుని వచ్చే అభిషేకం మీ మీద ఉంది. మీరు ఒక పేదవాళ్ళుగా ఉండవచ్చు. మిమ్మల్ని ధనవంతులనుగా మార్చే అభిషేకం మీ మీద ఉంది. ఆ ఆత్మ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను అగ్ని జ్వాలలనుగా మారుస్తాను. ప్రార్థించదామా? చూడండి, ఇప్పుడే చూడండి, అరణ్యములోనే ఇలాంటి మాట వస్తుంది. ఆ మాటను మీరు పట్టుకున్నట్లయితే అరణ్యములో త్రోవ కలుగుతుంది. కనుక ఇంతకు మించి నేను మీకేం చెప్పాలి? మిమ్మలను ఆవరించి ఉన్న పరిస్థితులను చూడవద్దు. మిమ్మలను అభిషేకించిన వాడు, పిలిచిన వానిని చూడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మంచి దేవా, ఈ దినమందు మీ బిడ్డలను బలపరచారు, ఉత్సాహపరిచారయ్యా. మీకు కోట్ల స్తోత్రములు, కోట్ల స్తోత్రములు, కోట్ల స్తోత్రములు. ఆఖరి దినములయ్యా, ఎక్కడ చూసినా భయంకరమైన తెగుళ్ళు, భూకంపములు, మనుషులకు విరోధముగా మనుష్యులు, దేవా ప్రేమ లేనటువంటి పరిస్థితులు. ఈ దినాలలో మీ ప్రేమ అయ్యా మాకు కావాలి. మీ దైవిక ప్రేమ చేతతో, మీ అగ్ని చేత, మీ అగ్ని జ్వాలలుగా మీ బిడ్డలు సంఘములో మండుచు ప్రకాశించాలయ్యా. మీ బిడ్డల గృహము చుట్టూ అగ్ని గోడగా ఉండండి అయ్యా. ఎప్పుడెప్పుడైతే వాక్యము చదువుతున్నారో మీ బిడ్డలలో ఉన్న అభిషేకము మండి రేగాలయ్యా. మీకే మహిమ. ప్రార్థన ఆలకించి ఇంకా ఏ ఆశీర్వాదముల కొరకు ప్రార్థిస్తున్నారో వాటన్నిటినీ అనుగ్రహించి తృప్తిపరచి ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిజంగా మీరు ధన్యులు. సరేనా?
అయితే ఒకటి మాత్రం చెప్పకుండా ఉండలేను. మీరు పొందిన ఆశీర్వాదములు ఎదుటివారికి చెప్పుటకు సులువుగా షేర్ చెయ్యండి. ప్రభు యొక్క రాజ్యమును కట్టెదము. ప్రభు నామం మహిమపరచబడుతుంది. మీరు పొందిన ఆశీర్వాదములు కమెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. ప్రభు యొక్క నామం మహిమపరచబడును. మీ ప్రార్థన, విన్నపములు, అవసరతలు ఏమైనప్పటికీ మీరు నాకు తెలియపరచండి. ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా. ప్రభు నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.